సో ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే ఆగ్రా ఫోర్ట్ ఏదైతే ఉన్నటువంటి చరిత్రకరమైనటువంటి అద్భుతమైన కట్టడం ఏదైతే ఉందో ఆగ్రా ఫోర్ట్ సంబంధించి సో మనం వచ్చినాము. సో దాదాపు అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. గతంలో 2-3 సార్లు కూడా విజిట్ చేశాను. ఈ సంవత్సరం ఏంటంటే సో మీ అందరికీ కూడా చూపించాలన్నటువంటి ఆలోచన కూడా తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఎవరు ఎక్కువ రారు. మనకు చూసినటువంటి తాజ్మహల్ చాలా అందంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని పక్క నుంచి చూసుకుంటే కనుక అది యమునా నది, యమునా రివర్ పక్కనే తాజ్మహల్ ఉంటుంది. సో చూడడానికి ఎంతో అందంగా ఉండేటువంటి ఒక ఆగ్రా ప్రాంతానికి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు రావడం జరుగుతుంది. సో అంతేవిధంగా ఎంట్రీ టికెట్ కూడా ఎక్కువ ఏం కాదు, 50 రూపాయలు పర్ అడల్ట్కి సంబంధించి. విదేశీయులకైతే 600 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చాలా చూడచక్కటువంటి వాతావరణం ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సమేతంగా స్నేహితులతోటి ప్రేమికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క సమయాన్ని గడపాలని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చూసినా కూడా ప్రతిదీ కూడా మన కళ్ళను నిష్ఠుతూ ఉంటుంది, మన మెదడు నిష్ఠుతూ ఉంటుంది. ఒక్కసారి వచ్చారంటే ఏది మనకు జీవితాంతం కూడా గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ యొక్క మెమరీస్ మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో అందరూ బ్లాగ్ రూపంలో తీసి పెడతా ఉన్నా. సో మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. దయచేసి అందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, ఫాలో అవ్వండి. ఓకేనా? మరిన్ని కూడా చూపిస్తాం. మరి ఇప్పుడు ఏదైతే మనం తాజ్మహల్ని దూరం నుంచి చూస్తున్నామో, మరి కాసేపట్లో నేరుగా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా తాజ్మహల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అందాలు, ఆ అందాలను చూడడానికి వచ్చేటువంటి విదేశీ అందాలను కూడా మేము చూపించబోతున్నాం.